అంటే ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు పుష్ప 2 సినిమా జరిగిన పరిణామాల నేపథ్యంలో బెనిఫిట్ షోలు ఉండవని తేల్చారు. మీరేమంటారు? దీన్ని స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లలో బడ్జెట్లు పెడతా ఉన్నాం, మాకు రేట్లు పెంచండి అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు అని చెప్పుకునేటువంటి కొంతమంది హీరోలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ అంటే 5వ తేదీ సినిమా రిలీజ్ డేట్ ఉంటే 4వ తేదీ తెల్లవారుజామున నుంచే మనకి సినిమాలు బెనిఫిట్ షోలు వేయడము, దానికి టికెట్లు వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. బెనిఫిట్ షో చూసేది ఫ్యాన్సే, ముఖ్యంగా అది అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఏ హీరో అయినా కావచ్చు. వారికి నిజంగా ఫ్యాన్స్ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉన్నా, లేకపోతే ఫ్యాన్స్ అభిమానుల పట్ల ప్రేమానురాగాలున్నా అంత రేట్లు పెట్టకూడదు. అంత రేట్లు పెట్టకుండా, ఎందుకంటే ఫ్యాన్స్ అనేటటువంటి వాళ్ళు నీ సినిమా ఫ్లాప్ అయినా కూడా 2-3 సార్లు చూసి నీ సినిమాకి కలెక్షన్లు పెంచడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఫ్యాన్స్కు జోలకు చిల్లులు పెట్టే విధంగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఉన్నటువంటి హీరోలు ప్రయత్నిస్తూ ఉన్నారు.